నాకు నష్టమేమీ లేదు. బాబీ నాతో పాటు వచ్చేస్తాడు. ఎందుకంటే నీకోసమే నువ్వు బాధపడుతున్నావని నీ బాధ చూడలేకే నేను నీతో రోష్నియే నీ తల్లని చెప్పాను బాబీ. స్వర నీ కన్న తల్లని నీకు చెప్తే తనంటే నీకు ఇష్టం లేదు కదా, ఇంకా బాధపడతావని చెప్పలేదు అంటూ నా ప్లానింగ్స్ నాకున్న ఏదోటి చెప్పుకోవడానికి. మీరే నష్టపోయేది. ఎందుకంటే బాబీ లేకపోతే మీ కూతురు కోలుకునే ప్రసక్తే లేదు. ఎప్పటికీ అలా జీవచవంలా మంచం మీద పడి ఉండవలసిందే. అప్పుడు మీ కూతుర్ని చూస్తూ మీరు బాధపడడం, తనేమో ఎప్పటికీ నార్మల్ అవ్వకపోవడం, మీరే ఇబ్బంది పడతారు. తర్వాత ఆలోచించుకుని నిర్ణయించుకోండి అంటూ ఇక అభి అయితే చెప్పి వెళ్ళిపోతాడు. వీడు చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు వీడి నుంచి నా కూతుర్ని నేను ఎలా కాపాడుకోవాలి? నేను తీసుకున్న గోతులో నేనే పడ్డట్టు అయిపోయింది. అక్కడ స్వరాన్ని బాధ పెట్టాను. ఇప్పుడు స్వరాన్ని బాధ పెట్టినందుకు ఆ ఉసురు నాకు తగిలేలా ఉంది. మొన్నే తను తల్లి బిడ్డని విడదీస్తే ఖచ్చితంగా ఉసురు తగులుతుందని శాపాలు పెట్టింది. అది చూస్తూ ఉంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అనుకున్నా చెయ్యలేకపోతున్నాను. ఈ అభిని బయటికి పంపించాలి అనుకుంటే పంపించలేకపోతున్నాను. నా కూతురు జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి అంటూ ఇక ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది నళిని. ఇక మరుసటి రోజు ఉదయం అవ్వగానే దేవుడి గదిలో అయితే పూజ చేస్తూ ఉంటుంది నళిని. ఇక పూజ చేస్తున్న నళిని దగ్గరికి బాబీ అయితే ఒక బొమ్మను తీసుకుని అయితే వస్తాడు. ఇక బొమ్మ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నళిని అయితే. బాబీ ఈ బొమ్మ నీకెక్కడిది అంటూ అడుగుతూ ఉండగా, ఈ బొమ్మ నాకు అప్పుడు అమ్మాయి మేడం ఇచ్చింది. ఇది తను చిన్నప్పుడు బొమ్మంట. ఎవరో తన కన్న తల్లో ఎవరో ఇచ్చారని చెప్పింది అంటూ ఇక బాబీ అనగానే, ఏంటి అమ్మాయి మేడం బొమ్మ మరి నీ దగ్గర ఉందేంటి అంటూ అనగానే, నేను ఆ రోజు ఈ బొమ్మని ఇష్టపడ్డానని నాకు ఇచ్చింది. కానీ ఈ బొమ్మను చూసిన ప్రతిసారి అమ్మాయి మేడమే గుర్తుకు వస్తుంది. అందుకే ఈ బొమ్మని బయటికి విసిరేయాలి అనుకుంటున్నాను అంటూ అనగానే, వద్దు బాబీ ఒక్కసారి ఆ బొమ్మ ఇవ్వు అంటూ ఇక ఆ బొమ్మ తీసుకుని నళిని అయితే దాన్ని పరీక్షించి చూస్తుంది. ఇక అది తన చిన్నప్పుడు తన కూతురికి ఇచ్చిన బొమ్మ అది. ఆ బొమ్మను చూసిన నళిని అయితే షాకే చూస్తూ ఉంటుంది. అంటే ఈ బొమ్మ స్వర దగ్గర ఉంది అంటే స్వరాయే నా కన్న కూతురా? నా కన్న కూతురు స్వరాయ చిన్నప్పుడు ఎప్పుడో దూరం అయిపోయింది. నా కూతురు ఇప్పటికీ దొరకలేదని నేను బాధపడుతూనే ఉన్నాను. కానీ ఇప్పుడు ఈ బొమ్మ చూస్తే అర్థమవుతుంది స్వర నా కన్న కూతురు అని అంటూ ఇక బాబీని తీసుకుని ఇక స్వర దగ్గరికి వెళ్తుంది నళిని అయితే. అదేంటమ్మమ్మ అమ్మాయి మేడం దగ్గరికి తీసుకువచ్చావు అంటూ ఉండగా, ఒక్క నిమిషం ఆగు బాబీ, నీకు కొన్ని నిజాలు చెప్పాలి అంటూ ఇక నళిని అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇక నళినిని చూసి స్వర అయితే అడుగుతుంది, మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడ? మళ్ళీ ఏం ఘనకార్యం సాధించాలని వచ్చారు అంటూ అడుగుతూ ఉండగా, ఇంతలో ఇక నళిని అయితే ఏమీ మాట్లాడకుండా స్వర చేతినైతే పట్టుకుని ఇక తన కుడి చేతి మీద పుట్టుమచ్చ ఉందో లేదో అని చూస్తుంది. ఇక స్వర కుడి చేతి మీద అయితే పుట్టుమచ్చ ఉండడంతో అది చూసిన నళిని అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. స్వర నువ్వు నా కూతురివి స్వర, నువ్వే నా కన్న కూతురివి అంటూ అనగానే ఆ మాటకి స్వర అయితే షాకే చూస్తూ ఉంటుంది. ఏంటి నేను మీ కన్న కూతురినేంటి? మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా కన్న తల్లి ఎప్పుడో చచ్చిపోయింది. నా కన్న తండ్రి కూడా చనిపోయాడు. మీరు నా కన్న తల్లి ఎలా అవుతారు అంటూ అడుగుతూ ఉండగా, స్వర చిన్నప్పుడే నేను ప్రమాదంలో ఉంటే నిన్ను వేరే వాళ్ళకి అప్పగించాను. అప్పుడు నుంచి నిన్ను వెతుకుతూనే ఉన్నాను, కానీ నువ్వు దొరకలేదు. నువ్వు నా కన్న కూతురివి.
అందుకు ఈ బొమ్మే సాక్ష్యం. ఈ బొమ్మ నీకు గుర్తుగా ఉండాలని, ఎక్కడున్నా నిన్ను నేను గుర్తుపట్టడానికి ఈ బొమ్మ నీకు అప్పుడు ఇచ్చాను. అప్పటి నుంచి నువ్వు ఇది ఎంతో జాగ్రత్తగా దాచావు. ఇప్పుడు ఈ బొమ్మ కారణంగానే నువ్వు నా కూతురు అని తెలిసింది అంటూ అనంగానే ఆ మాటకి ఇక స్వర అయితే షాకేజ్ చూస్తూ ఉంటుంది. అమ్మ స్వర, నీ పట్ల నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా. బాబీ, ఇంగు నీ కన్న తల్లి మీ అమ్మాయి మేడమే బాబీ, రోష్ని కాదు బాబీ. నేను చెప్తున్నాను విను. నేను రోష్నిని నయం చేసుకోవడానికి మాత్రమే రోష్ని నీ కన్న తల్లని నమ్మించాను. కానీ నిన్ను 9 మాసాలు మోసుకొని పెంచింది మాత్రం నీ కన్న తల్లి అమ్మాయి మేడమే. నీ కన్న తల్లి ఈ అమ్మాయి మేడమే, నా మాట నమ్ము అంటూ ఇక నిజాన్ని బయట పెట్టంగానే ఇక బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటమ్మమ్మ నువ్వు చెప్పేది? నిజంగా నా కన్న తల్లి అమ్మాయి మేడమా? ఇంతవరకు ఎందుకు మరి నన్ను మోసం చేశారు? ఇప్పుడు మాత్రం ఎందుకు నిజాన్ని చెప్తున్నారు అంటూ అనంగానే ఇప్పుడు అర్థమైందిరా బాబీ, ఇప్పటి వరకు నిన్ను నా స్వార్థంతోనే ఉంచుకున్నాను. కానీ నువ్వు అమ్మమ్మ అని పిలిచిన పిలుపు ఆ దేవుడు నాకు శాశ్వతం చెయ్యడానికే నిజం తెలిసేలా చేశాడ్రా. నువ్వు నా మనవడివిరా. నేను నిజంగానే నీకు సొంత అమ్మమ్మని, నీ కన్న తల్లి స్వర అంటూ ఇక నళిని అయితే బాబీకి అర్థమయ్యేలా అన్ని నిజాలు అయితే చెప్తుంది. ఇక నిజాలు చెప్పేసరికి ఇంతలో ఇక అభి అయితే వచ్చేస్తాడు. ఇక ఈ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నళిని కూతురు స్వరాయ ఇప్పుడు బాబీకి అన్ని నిజాలు చెప్పేసింది. ఇప్పుడు బాబీ నన్ను అసహించుకుంటాడు. తన కన్న తల్లి స్వరాయ అని చెప్పకుండా రోష్ని అని చెప్పి అక్కడే ఉండిపోయినందుకు నేనిప్పుడు వాడి మొహం ఎలా చూడాలి, నా మొహం ఎలా చూపించాలి, ఇప్పుడు వాడు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం ఎలా చెప్పాలి అంటూ ఇక అభి అయితే షాక్లో ఉండిపోతాడు. ఇక బాబీ దగ్గర అవ్వడంతో స్వర అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. స్వరాని బాబీని ఒకటి చేసి నళిని అయితే చాలా సంతోషపడుతూ ఉండగా ఇదంతా చూసి కైలా అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక డాషుగాడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, తన కన్న తల్లి దగ్గరికి చేరుకున్నాడు అంటూ ఎంతో సంతోషపడుతుంది కైలా. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.